ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. పూజా మందిరంలో ఎటువంటి వస్తువులు ఉండాలి, ఎటువంటి వస్తువులు ఉండకూడదు అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, రాత్రి 10:17 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:50 వరకు. అనంతరం నక్షత్రం శ్రవణం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి బుధ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక క్రియాలు కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో చిరాకులు ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిని శ్రద్ధతో చేపట్టి తద్వారా గెలుపును సాధించేటువంటి కార్యకలాపాలు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. నూతన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి నైపుణ్యం పెరుగుతుంది. క్రీడారంగం వారికి విశేష ప్రజ్ఞతో కూడిన విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ ధైర్యంతో ఎదుర్కొని ముందుకు పోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని వ్యయాన్ని నియంత్రించి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏకాగ్రత పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణలు, పెట్టుబడులు వంటివి బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. పురోభివృద్ధి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీచులాటలు కొనసాగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉంటాయి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తే గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను చాకచక్యంగా సవరించుకోగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన కనుమరుగవుతుంది. ప్రశాంత పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. భాగ్య బృహస్పతి ద్వారా అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయత్నాలు 1-2 సార్లు చేయవలసి వస్తుంది. ఆందోళన ఉన్నప్పటికీ క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. పూర్తి చేసినటువంటి కార్యక్రమాల్లో తిరిగి సమస్యలు కూడా మొదలవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత ఉత్సాహకర పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. స్థానచలనం అనుకూలిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విఘ్నాలు దూరమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. అనుకున్నటువంటి సంఘటన ద్వారా ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. శత్రుత్వం దూరం అవుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారు నియంత్రించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందడానికి, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఇతరుల కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గందరగోళ పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు కూడా కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు కూడా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం కూడా ఉంటుంది. మహిళలు చాకచక్యంతో వ్యవహరించలేకపోతారు. ప్రతి పని సమస్యలుగా మారటంతో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో జాప్యాలు కొనసాగుతాయి. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. శ్రద్ధ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అసహన పరిస్థితులు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కాలయాపన కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆస్వాదించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే మహిళలకు ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఉద్యోగపరంగా కూడా అభివృద్ధికి దారితీస్తుంది. గట్టి ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక బలం ఏర్పడుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, ప్రతిబంధకాలు తొలగిపోవాలని, ప్రతి పనిలోనూ విజయాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.